బెండకాయని ఎన్ని రకాలుగా చేసినా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. బెండకాయల్లో ఇదొక రెసిపీ అనమాట. బెండకాయ ఉల్లి కారము. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బెండకాయని చాలా రకాలుగా చేసుకోవచ్చు. అందులో ఇది ఒకటి. బెండకాయని 4 భాగాలుగా కట్ చేసుకొని, కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా మగ్గించుకోవాలి. ఇలా మధ్యలో ఎందుకు కట్ చేసుకోమని చెప్పినానంటే, ఆ గ్రేవీ ఏదైతే ఉందో కరెక్ట్‌గా ఆ పీసెస్‌కి పట్టాలి అంటే, అలా మధ్యలో కట్ చేసుకొని, వేసుకొని మగ్గించుకుంటే మాత్రం కరెక్ట్‌గా ఫార్మ్ అయిపోతుంది గ్రేవీ గూడా. సో, ఇలా మగ్గించేసుకోవాలి. ముందు బెండకాయలు మగ్గించుకొని పక్కన పెట్టుకున్నామంటే, మనం చేసే కర్రీ గూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే బెండకాయలు మగ్గిపోయినాయి. ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ తాలింపేసేసుకుందాము. ఇక్కడ నేను తాలింపు అంటే పూర్తిగా ఎయట్లేదు. జీలకర్ర వేశాను. జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అలాగే కొంచెం పచ్చెనగపప్పు వేశాను. అలాగే ఉల్లిపాయలు. ఇవి ఉల్లిపాయలు ఒక 3 అయితే తీసుకొని, ఇట్లా పీసెస్‌గా చేసుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గించుకొని పేస్ట్ చేసుకున్నామంటే, ఈ కర్రీలోకి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించేసుకొని, మిక్సీ వేసుకొని, ఇదే మన కర్రీకి పర్ఫెక్ట్ గ్రేవీ అనమాట. ఇవి మగ్గిన తర్వాత మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. ఈ మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకొని, మళ్ళీ తాలింపయితే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి గూడా వేస్తున్నాను. అలాగే కరివేపాకు. ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత, మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో, ఉల్లిపాయ పేస్ట్ అయితే పట్టుకున్నాం గదా! చక్కగా ఫ్రై చేసుకొని, ఆ మొత్తాన్నయితే ఈ కడాయిలో వేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గితే చాలా ఫ్లేవర్ గూడా ఉంటుంది. దీంట్లోనే పసుపు, కారం, సాల్టు. కారం గూడా స్పైసీ తగ్గట్టు వేసుకోండి. దీంట్లోకి ఈ గ్రేవీలోకి కారం ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. కొంచెం కారం ఎక్స్‌ట్రానే వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ గూడా. కొంచెం గరం మసాలా గూడా వేసేసాను నేను. ఈ గరం మసాలా ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. అలాగే ఇది మొత్తం దగ్గర పడిన తర్వాత, ఈ గ్రేవీ మొత్తం ఉల్లిపాయ, కారము దగ్గర పడిన తర్వాత బెండకాయలు గూడా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. మూత అయితే అస్సలు పెట్టొద్దు. మూత పెడితే మొత్తం నీరు నీరుగా తయారవుతుంది. మూత పెట్టకుండా చక్కగా మగ్గించేసుకోవాలి. ఫైనల్‌గా అయితే ఎండు కొబ్బరి పొడి గూడా వేసేసాను. మంచిగా చూసారా పొడి పొడిలాడుతూ భలే వస్తుంది కూర గూడా. ఫైనల్‌గా అయితే మన కర్రీ బెండకాయ ఉల్లి కారం అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారు గదా! ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.